చిరంజీవ. ఇది నిన్ననే రిలీజ్ అయిన మూవీ. ఎక్కడ అనుకుంటున్నారా? ఆహా ఓటీటీలో. ఆహా వాళ్ళ అఫీషియల్ మూవీ ఇది. ఈ మూవీకి డైరెక్టర్ ఎవరో తెలుసా? అద్రే అభి. అదే జబర్దస్త్లో కమెడియన్గా చేశారు కదా ఆయన. హీరో రాజ్ తరుణ్. అసలు యాక్చువల్గా రాజ్ తరుణ్ థియేట్రికల్ రిలీజ్ నుంచి ఓటీటీ రిలీజ్కి వచ్చారు అంటే దానికి మెయిన్ రీజన్ ఇలాంటి సినిమాలు తీయటమే. మళ్ళీ అలాంటి సినిమానే చూస్ చేసుకున్నారు. సో ఇంకా ఈ మూవీ ఏంటి, ఎలా ఉందని చూసేద్దాం. యాక్చువల్లీ నిన్ననే రివ్యూస్ రావాలి. కొంచెం పర్సనల్ వర్క్ వల్ల చూడడం కుదరలేదు. ఇవాళ మ్యాక్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తా. బికాస్ మన ఛానల్కి నేను ఒక్కడనే వర్క్ చేస్తా, నాకు టీం ఏం లేదు. సో కొంచెం లేట్ అవుతుంది, సారీ ఫర్ ద లేట్. ఇంకా రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ఈ మూవీలో హీరో పేరు శివ. శివ పుట్టిన వెంటనే ఒక స్వామీజీ వచ్చి అతనికి ఒక స్పెషల్ పవర్ వస్తుంది అని చెప్తాడు. ఆ తర్వాత శివ చైల్డ్హుడ్ నుంచి అన్నిట్లో ఫాస్ట్గా ఉంటాడు, ఒక్క స్టడీస్లో తప్ప. అలా అతనికి సెట్ అయ్యే జాబ్ చూస్ చేసుకుంటాడు, అదే అంబులెన్స్ డ్రైవర్గా. సో ఒకరోజు శివాకి ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. అక్కడ నుంచి శివ లైఫ్ చేంజ్ అవుతుంది. అతనికి ఆపోజిట్ పర్సన్ లైఫ్ లైన్ కనిపిస్తుంది. సో ఇది యూస్ చేసుకుని శివ నెక్స్ట్ ఏం చేశాడు, ఈ పవర్ హెల్ప్ అయిందా లేక ఇంకా డీప్గా ఇరుక్కున్నాడు, ఏం జరిగింది అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. సినిమా అయితే అస్సలే బాలేదు. అసలు ఇది సినిమాలో లేదు. ఒక 10 సీన్లు తీసి అతికిచ్చినట్టుంది. కంప్లీట్గా ఆర్టిఫిషియల్గా ఉంది. ఒకరు కాకపోతే ఒక్కరి క్యారెక్టర్లో కూడా ఎమోషన్ లేదు, స్ట్రెంగ్త్ లేదు. అసలు ఆహా వాళ్ళు ఇలాంటి ప్రోడక్ట్ని ఎలా ప్రొడ్యూస్ చేశారు అనేది నా డౌట్. మేబీ కాన్సెప్ట్ విని వర్కౌట్ అవుతుంది అనుకుని ఉంటారు, కానీ ఎగ్జిక్యూషన్ ఇలా ఉంటుంది అని ప్రెడిక్ట్ చేసి ఉండరు. బికాస్ ఎగ్జిక్యూషన్ చాలా బ్యాడ్ ఉంది. అసలు కొంచెం కూడా కామన్ సెన్స్ లేని సీన్స్ సినిమా అంతా ఉన్నాయి. అసలు అంతా అవే ఉన్నాయి, అన్ని అన్నెసెసరీ సీన్సే. జబర్దస్త్ అనుకొని తీసారేమో, కామెడీ అయితే కంప్లీట్ డిజాస్టర్. జబర్దస్త్లో ఉన్న సగం మంది కమెడియన్స్ ఉన్నారు, మరి కామెడీ ఎక్కడ? కాన్సెప్ట్ కూడా కొత్తదేం కాదు, కానీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. దాన్ని సింపుల్గా సంపేశారు. అసలు ఒకప్పుడు రాజ్ తరుణ్కి ఇప్పుడున్న హీరోస్ కన్నా ముందే ఒక మార్కెట్ క్రియేట్ అయింది, హిట్స్ కూడా ఉన్నాయి. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఇలా థియేటర్కి రిలీజ్ కూడా కష్టమైంది అంటే అది కంప్లీట్ రాజ్ తరుణ్ మిస్టేక్స్ తప్ప ఏం లేదు. సిల్లీ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడమే ఈ సిచ్యువేషన్కి కారణం. పోనీ ఇప్పుడైనా చేంజ్ అవ్వాలి కదా. ఓటీటీ ఈజ్ నాట్ అన్ ఈజీ ప్లాట్ఫామ్ నవేడేస్. ట్రూత్ ఏంటంటే ఏదైనా క్రేజీ ప్రాజెక్ట్ కానీ టాక్ కానీ బాగుంటేనే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ థియేటర్కి వెళ్తున్నారు. మెజారిటీ ఓటీటీనే ప్రిఫర్ చేస్తున్నారు. అప్పుడు ఓటీటీలైనా సబ్జెక్ట్ సెలెక్షన్ బాగుంటే మళ్ళీ అలాంటి ఫేస్ చూడొచ్చు, కానీ అలాంటివి చూస్ చేసుకోరు. సో ఇంకా ఈ మూవీ వరకు వస్తే ఇందులో హీరోయిన్కి బయట బజ్జీకి ఇంటెన్స్ రిలేషన్ ఉంది. పర్ఫార్మెన్స్ నచ్చలేదు నాకు. హీరోయిన్ క్యారెక్టర్ ప్లే చేసిన సైడ్ క్యారెక్టర్ కొన్ని ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఇలా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, అన్నీ ఇంతే ఉంటాయి. కాన్సెప్ట్ కానీ ఐడియా కానీ బాగానే ఉంది. ఎగ్జిక్యూషన్ దగ్గర బొక్క బొర్లా పడింది మూవీ. కాదు, బొక్క నాకు పడింది. టైం బొక్క, మనశ్శాంతి బొక్క. సరే, ఇప్పటి వరకు నేను చెప్పిందంతా నా పర్సనల్ ఒపీనియన్. బికాజ్ మరీ ఇలా ఉన్నా పాజిటివ్గా అంటే అది నా వల్ల కాని పని. సో ఈ మూవీ వరకు ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. వీకెండ్కి నాలాగే ఫీల్ అవ్వాలి అంటే ట్రై చేయొచ్చు. లేదు మాకు టైం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అంటే చూడండి. నేనైతే ఎవరికి చూడొద్దు అని చెప్పట్లేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మేబీ కొంతమందికి నచ్చచ్చు కూడా. సో చూస్తే మాత్రం ఎలా అనిపించిందో నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.